VS99 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ వెనుకబడిన తరగతుల డెడికేటెడ్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపు అంశంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో బహిరంగ విచారణ కార్యక్రమానికి హాజరైన బీసీ కమిషన్ డిటెక్టివ్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు వివిధ బీసీ కులాల నుండి వివిధ రాజకీయ పార్టీల నుండి వినతులు స్వీకరించిన కమిషన్. ఈ సందర్భంగా బూసని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వివిధ బీసీ కులాలు రాజకీయ నాయకుల నుండి వినతులు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం బీసీ కులాల నుండి వినతులు స్వీకరించమని కోరడంతో నేడు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల నుండి వారి యొక్క వినతులు స్వీకరించడం జరిగిందని చెప్పి ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తామని బీసీ కమిషన్ డెడికేటెడ్ చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. బీసీ రిజర్వేషన్ ను వర్గీకరణ చేయాలంటూ కమిషన్ చైర్మన్ బుసని వెంకటేశ్వరరావుకు తెలిపారు. మండల్ ప్రెసిడెంట్ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే కాంటెస్టింగ్ ఫోన్ చేశాను. ప్రధానంగా సార్ ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి కులగణన ఏదైతే ఉందో చేస్తున్న సందర్భంగా చాలా సంబంధించినటువంటిది ప్రజలందరూ కూడా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కులగణన పేరుతోటి బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు అడుగుతున్నారు. ఈ బ్యాంక్ అకౌంట్ ఏందో, పాన్ కార్డు ఏందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజలు ఏంటిది అసలు కులగణన అంటే దాంట్లో రకరకాలుగా సంబంధించినటువంటి సమాచారం తీస్తా ఉన్నారు. మీకు ఏం ఆస్తులు ఉన్నాయి, ఏంటి ఆస్తుల గురించి, స్థిరాస్తుల గురించి అడగడం తప్పేం కాదు. మీకు సంబంధించినటువంటి అకౌంట్స్ ఏంటి, అసలు మీరు అప్పులలో ఉన్నారా? ఒకటే యాదయ్య గారు జస్ట్ నేను చెప్తాను బికాస్ సార్ వారికి పరిధి ఏంటి. ఆదేశాల ప్రకారం డెడికేటెడ్ కమిషనర్ అన్న కాన్స్టిట్యూట్ చేస్తారు. దీనికంటే ముందు బీసీ కమిషన్కు ఈ బాధ్యతలు అప్పగించింది. కానీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి ఇది సపరేట్ కమిషన్ ఉండాలి, ఈ డెడికేటెడ్ కమిషనర్ ముఖ్యంగా ఈ యొక్క స్థానిక కమెండేషన్స్ తోటి మీరు బీసీ రిజర్వేషన్ చేయాలని చెప్పి అది హైకోర్టు ఆదేశాల ప్రకారంగా ఉండని అది ఇది ఆర్డర్స్ వచ్చినాయి. బీసీ డెడికేటెడ్ కమిషనర్గా నన్ను అపాయింట్ చేసినారు. ఇక ఈ వారం నుంచి మనం ఏంటంటే ఈ హియరింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసినాం. ముఖ్యంగా మొన్న హైదరాబాద్లో ఫస్ట్ డే నేమో జనరల్ పబ్లిక్ ఎవరు రావచ్చు, సెకండ్ డే అంటే కులగణలో మాకు 77లో కంచాలి, 78లో వడ్రానికి, 79లో శిలాశిల్పని ముద్రించడం జరిగింది. అట్టి దాన్ని మాకు ఒక కాలంలో విశ్వకర్మని, తెలంగాణలో విశ్వకర్మని రాయించగలదని మేము కోరుచుకుంటాం. ఆల్రెడీ కాలం 7, 8లో కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉంది. బీసీ ఉన్నప్పుడు వాళ్ళకి కవర్ అయిపోతుంది కదా. అయితే ఈరోజు ఈ కాలంలో ఈ విశ్వకర్మ లేదు, మేము రాయాలని ఈరోజే సర్వేలో ఒక ఆఫీసర్ చెప్పాడు. ఆఫీసర్ ఏంటంటే మేము విశ్వకర్మని రాయించమంటే మా కాలంలో విశ్వకర్మని లేదు, మేము ఇట్లా రాయాలి విశ్వకర్మని, మీకు వడ్రాంగి ఉంది కాబట్టి వడ్రాంగే రాస్తామని చెప్పిందండి. అలా కాకుండా మాకు విశ్వకర్మని రాసి సబ్కులాలో వడ్రాంగి కమ్మది పంచాలి అది ఏం రాసిన. ఎందుకంటే మీకంటే ముందు వచ్చే వాళ్ళు కూడా అదే రిప్రజెంట్ చేసినారు. ఆల్రెడీ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ పంపించినారు. ఇంకేం లేదు కదా. గారికి, కమిషనర్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు, జేసీ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు. ఇక్కడ ఇచ్చేసినటువంటి పత్రికల సోదరులకి, మీడియా మిత్రులకి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, అదే రకంగా పొలిటికల్ లీడర్లకి, ప్రజాప్రతినిధులకి, అదే రకంగా ప్రజా సంఘాల నాయకులకి, కుల సంఘాల పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సార్ మీరు ఇక్కడ సంబంధించినటువంటిది నేను సిపిఐఎం పార్టీ, నేను జడ్పీటీసీ ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే కాంటెస్టింగ్ ఫోన్ చేశాను. ప్రధానంగా సార్ ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటిది కులగణన ఏదైతే ఉందో ఈ కులగణన అనేటువంటిది కులగణన చేస్తున్న సందర్భంగా చాలా సంబంధించినటువంటిది ప్రజలందరూ కూడా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కులగణన పేరుతోటి బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు అడుగుతున్నారు. ఈ బ్యాంక్ అకౌంట్ ఏందో, పాన్ కార్డు ఏందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజలు ఏంటిది అసలు కులగణన అంటే
అసలు ఏ కులం ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటువంటిది అడిగే బదులు దాంట్లో రకరకాలుగా సంబంధించినటువంటి సమాచారం తీస్తూ ఉన్నారు. మీకు ఏం ఆస్తులు ఉన్నాయి ఏంటి ఇవన్నీ చెప్పేసి ఆస్తుల గురించి స్థిరాస్తుల గురించి అడగడం తప్పేం కాదు. వాళ్ళు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయో అని అడగడం కూడా తప్పు కాదు. కానీ టోటల్ బ్యాంకు సంబంధించినటువంటి మీ అకౌంట్స్ ఏంటి, అసలు మీరు అప్పులలో ఉన్నారా? ఒకటే కాదు జస్ట్ నేను చెప్పాను వాళ్ళకి పరిధి ఏంటి, రిజర్వేషన్ లో బీసీ సంఘాల గురించి ఏదైనా మీ తరఫు నుంచి ఇన్పుట్స్ వస్తే అది మీరు ఇవ్వండి. కులగణన గురించి సార్ పరిధిలో లేదు. సెకండ్ మీరు ఒకటే పాయింట్ రేస్ చేశారు, నేను చెప్తాను మన సర్వేలో అంటే కుల సంబంధించినటువంటిది రిజర్వేషన్లు ఉన్నాయో ఈరోజు మొత్తం